వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల 12వ పీఆర్సీ పైన తాజా అప్డేట్ న్యూస్ అండి. సుప్రీంకోర్టులో సీఎస్ హాజరు. మరి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే వేతన సవరణ అమలు చేయని 18 రాష్ట్రాల సీఎస్లు సుప్రీంకోర్టులో హాజరు. వేతన సంఘ సవరణ చేసిన సిఫార్సుల మేరకు విశ్రాంత న్యాయవాదులకు పెన్షన్ బకాయిలు, పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించనందుకు గాను 15 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను, సీఎస్లను మంగళవారం సుప్రీంకోర్టుకు అయితే వీరంతా హాజరు కావాలని ఆదేశాల మేరకు అయితే హాజరయ్యారు. వీరిలో ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ కూడా హాజరయ్యారు. ఇక విషయానికి వచ్చినట్లయితే వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు విశ్రాంత న్యాయవాదులకు పెన్షన్ బకాయిలు, పదవీ విరమణ ప్రయోజనాలను చెల్లించేందుకు ఇటువంటి 15 రాష్ట్రాలు మరియు యూటీఎఫ్ కేంద్ర పాలిత యూనియన్ టెరిటరీ ఇవన్నీ కూడా మనకైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సీఎస్ గారు అయితే సుప్రీంకోర్టులో హాజరయ్యారు. వీరికి పలు రాష్ట్రాలు వేతన సంఘ సిఫార్సులు అమలు చేయడం లేదు అంటూ ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ 2015లో కోర్టును ఆశ్రయించింది. దీనిపైన అఫిడవిట్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. మరి అఫిడవిట్లు దాఖలు చేయకపోతే తమ ఆదేశాలను ఉల్లంఘించినట్లే అని సుప్రీంకోర్టు అయితే హెచ్చరించిందనమాట. అయినప్పటికీ 15 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రం వేతన సంఘం సిఫార్సులు అమలు చేయటం లేదు అని అయితే అవికస్ క్యూరీ కె పరమేశ్వర్ అయితే కోర్టుకు వెళ్ళారు, ఆశ్రయించారనమాట. దీంతో ఆయా రాష్ట్రాల సీఎస్లు కోర్టుకు హాజరు కావాలని ధర్మాసనం ఆదేశించింది. కాగా ఇలా అధికారులను కోర్టులకు పిలిపించడం తమకు కూడా ఇష్టం లేదు అని మందలించింది. కానీ ఆయా రాష్ట్రాల న్యాయవాదులు కూడా తరచూ విచారణకు గైర్హాజరు కావడంతో పిలిపించక తప్పలేదని సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. మొత్తానికి అయితే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినా సరే ఉద్యోగ పెన్షనర్స్కు అమలుపరచని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన అయితే చర్చలు అయితే జరిపి అవి సకాలంలో అమలు జరగాలి అని చెప్పేసి వాళ్ళకు రావాల్సిన రిటైర్మెంట్ అప్పుడు రావాల్సిన బెనిఫిట్స్ అయితేనేమి, అలాగే ఈ ఏక్యూపీ 70 years మొదటి రోజు నుంచి అమలు అయితేనేమి, ఇలాంటివన్నీ కూడా మనకైతే త్వరితగతిన మీరు చెల్లించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు తెలియజేయడం జరిగింది.